సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గెలుపు ఖాయమని కామిరెడ్డి రాజారెడ్డి స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి టీడీపీ అభ్యర్థి 1% కూడా సరిపోరని, నియోజకవర్గంలోని 6 మండలాల్లో వైసీపీ అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటున్న రాజారెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా సూళ్లూరుపేటలో రోజు రోజుకి రాజకీయం అయితే మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కిలివేటి సంజీవయ్య ఓటమి పాలు కావడానికి విశ్వ ప్రయత్నాలు అయితే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వైసీపీకి సంబంధించి కిలివేటి సంజీవయ్యను ముచ్చటగా మూడోసారి గెలుపొందించేందుకు కూడా కామిరెడ్డి బ్రదర్స్ అటు సత్యనారాయణ రెడ్డికి సంబంధించి పెళ్లకూరు, అదేవిధంగా నాయుడుపేటకు సంబంధించి కామిరెడ్డి రాజారెడ్డికి సంబంధించి అయితే కష్టపడుతూ ప్రజల్లో నిత్యం తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రాబోయే ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్యని ఏ విధంగా గెలిపించుకుంటారో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు కామిరెడ్డి రాజారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గెలుపుకి కారణం అటు పెళ్లకూరుకి సంబంధించి ఇటు నాయుడుపేటకు సంబంధించి ప్రధానంగా కూడా కామిరెడ్డి బ్రదర్స్ అనే టాక్ వినిపిస్తుంది. ఏ విధంగా కష్టపడుతున్నారు ఎమ్మెల్యే గెలుపు కోసం? మేము మాకున్న వ్యక్తిగత విషయాల మీద ఆయన మీద మాకున్న అభిమానంతో మేము ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానం మాకు ఉంది. అదేవిధంగా చేయాలన్న ఆలోచన ఉంది. కానీ కామిరెడ్డి బ్రదర్స్ ఇద్దరే కాదు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మొత్తం ఎంటార్ వైఎస్ఆర్సీపీ 6 మండలాల్లో 2 టౌన్లో ముచ్చటగా మూడో తూరు గెలిపించడానికి మా కార్యకర్తలు, మా సైనికులు, మా యువ నాయకులు, మా పెద్దలు అన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలే మమ్మల్ని ఈరోజు సంజీవయ్యకి విజయ పదవిలో నడిపించడానికి దోహదపడుతుంది. కామిరెడ్డి బ్రదర్స్ ఇద్దరే కాదు, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏకతాటి మీద పనిచేసేదానికి సిద్ధంగా పనిచేస్తున్నారు. ఎన్ని కుతంత్రాలు పెట్టినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అవుతున్నారు. సంజీవయ్య గారు మూడో తూరి ముచ్చటగా గెలవడం ఖాయం. ప్రధానంగా కూడా నియోజకవర్గంలో ఒక సీనియర్ ఎమ్మెల్యే పైన కూడా కొత్త వ్యక్తిని, అది మహిళని అయితే టీడీపీ అధిష్టానం అయితే సీటు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కూడా కింద గ్రౌండ్ వర్క్ చేస్తూ టీడీపీని గెలుపొందించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది అన్న మాటలు అయితే అధికంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. మీకు సంబంధించి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అయితే 2, తెలుగుదేశం, 1 వైసీపీ. మాకైతే తెలుగుదేశం వాళ్ళు పోటీ కాదని మేము అనుకుంటున్నాం. ఈరోజు పరిస్థితిలో ఈరోజు మేము సంజీవయ్య గారికి ఆ నైపుణ్యం ఉంది, సంజీవయ్య గారికి ఆ ప్రజాదరణ ఉంది. ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎలా చూసినా మా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారు. మా అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, అవ్వాతాతలకి పెన్షన్లు, స్కూల్స్, ఈరోజు రైతు భరోసా, మహిళలకి అన్ని రకాలుగా మేము జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పథకాలన్నీ ప్రభుత్వం ద్వారా అందరికీ అందించడం జరిగింది. దాంట్లో సంజీవయ్యని మేము గెలిపించుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం వాళ్ళు కరోనా సమయంలో కూడా ఈరోజు మేము ముందుండి ఆ రోజు సంజీవయ్య గారు మేము కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము పనిచేయడం జరిగింది. ఆ రోజు ఇంటింటికి తిరిగి మేమందరం చేయడం జరిగింది. ఆనాడు ఎక్కడికి పోయారు ఈ తెలుగుదేశం నాయకులు అందరూ? ఈరోజు తగుదునమ్మా అని తిరుగుతున్నారు. కనీసం పక్కింటోనన్నా తెచ్చుకున్న దాహాలు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు లేదు. ఈరోజు వైసీపీకి ఆ ఆదరణ ఉంది. మేము పనిచేసాం. మా 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 నాయకుడు ఒకటే చెప్తున్నాడు, మేము పనిచేసి ఉంటే మీ ఇంట్లో మాకు పనిచేయండి, మేము పనిచేసాం, మాకు ఓటు అడిగే హక్కు ఉందన్నారు. తెలుగుదేశంకి ఏం పని చేశారని అడిగే హక్కు ఉంది వాళ్ళకని నేనే ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మా సంజీవయ్య గెలుపుకి వైసీపీకి మాకు డోకా లేదు. ఖచ్చితంగా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కలిసి ఏకతాటి మీద పనిచేస్తున్నారు. మూడో తూరి విజయం సాధించడం ఖచ్చితం ఖచ్చితం ఖచ్చితం. సార్, ప్రధానంగా కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా వర్గపోరు జరుగుతుందనే ఒక టాక్ అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా వైసీపీలో వర్గపోరు నడుస్తుందా, లేదు కుటుంబం అంటే వైసీపీ ఒక కుటుంబంగా చేరిందా? మేము వైసీపీలో ప్రతి కుటుంబాల్లో ఉన్నట్టు టీ కప్పుల్లో తుపాల్లాగా చిన్న చిన్న మనస్మద్దులు ఒకప్పుడు ఉన్నాయి. టికెట్ మా నాయకుడు ఎప్పుడైతే సంజీవయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగిందో అసమ్మతులు ఉన్నాయి. కానీ ఈనాడైతే ఆ రోజు మా నాయకుడు బీసీ సదస్సులో మేము ఆయన బొమ్మ పెట్టుకొని నాయుడుపేట బస్టాండ్లో 40,000 పైచిలకు
మందిని మేము మీటింగ్ పెట్టి బస్సు యాత్ర పెట్టి బీసీ సదస్సు పెడితే ఆనాడు విజయసాయి రెడ్డి గారు మా సంజీవయ్య గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి చెప్పి పంపించాడు ప్రకటించడంతో అసమ్మతులన్నీ తొలగిపోయినాయి. ఈరోజు మేము అందరం ఒక్కదాటి మీద పనిచేస్తున్నాం. మాకు ఎక్కడ అసమ్మతి లేదు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఒకటిగానే ఉన్నారు. 6 మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో మాకు ఇంకా కొత్త క్యాడరు చేరింది. మా క్యాడర్ అయితే ఎక్కడ పోలేదు. అసమ్మతివాదుల్లో 1-2 ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు వాళ్ళు 4 వెళ్ళిపోతే మేము 400 మందిని చేర్చుకునే స్థితిలో చేర్చుకున్నాం. కాబట్టి మాకైతే వాళ్ళు లెక్కలేదని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా కూడా సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి, అధికార పార్టీ నుండి ప్రతిపక్షానికైతే చేరికలు చేరుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఇతర పార్టీల నుండి వైసీపీకి ఎంతవరకు చేరుండొచ్చు అంటారు? మాకు సుమారుగా సూలూరుపేట నియోజకవర్గంలో సుమారుగా ఈరోజు మాకు 3000 మంది చేరారు. సూలూరుపేట ఒక్క నాడిపేట టౌను రూరల్లో 1500 మంది చేరారు. సత్యనారాయణ రెడ్డి మండలంలో ఇంచుమించు క్లీన్ చిట్ చేశాడు. కాబట్టి మాకు చేరిన దాంట్లో 3000 పైచిలకి చేరారు. మాకు మళ్ళీ తెలుగుదేశం నుంచి పెద్ద నాయకులు వేనాటి కుటుంబం నుంచి వేనాటి రామచంద్రారెడ్డి, సుమంత్ రెడ్డి గారు రావడం జరిగింది. మా విజయాన్ని ఎవరు ఆపలేరు. మాకైతే అన్ని విధాలా సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి మంచి మెజారిటీతో, పోయిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో, తొలి మెజారిటీ ఏంటంటే సీఎం గారు ఉన్నారు, అక్కడ అనలేము. రెండో మెజారిటీకే మేమందరం దోహదపడడానికి చేస్తామని మేమందరం ఆశిస్తున్నాం. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా 3వ సారి ముచ్చటగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గెలుపొందుతారని అయితే కామిరెడ్డి రాజారెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గం నుండి కిలివేటి సంజీవయ్య గెలుపొంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వమే వస్తుంది కామిరెడ్డి రాజారెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు జిల్లా నుండి.